నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం రాజధాని అమరావతి పునర్నిర్మాణం పనులు ప్రారంభోత్సవం కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అటు అన్ని పార్టీలు అమరావతి రాజధాని అని కూడా చెప్తున్నాయి. కానీ ఒక్క వైసీపీ మాత్రం అమరావతి పైన ఇంకా విషయం చిమ్ముతూనే ఉంది. 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ప్రకటించింది. 2015లో నోటిఫై చేసి ఆ మేరకు తాత్కాలిక అసెంబ్లీ సచివాలయ నిర్మాణాలు పూర్తి చేసింది. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రాన్ని 3 ముక్కలు చేసి అసలు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడు. తాను అధికారం కోల్పోయినా ఎట్టి పరిస్థితుల్లో అమరావతి రాజధాని కాకూడదని జగన్ అనుకున్నారు. అందుకోసం గత 5 ఏళ్లలో ఒక ముఖ్యమంత్రిగా చేయకూడని పనులన్నీ చేశారు. రాజధానిని పూర్తిగా నిర్వీర్యం చేశారు. రాజధాని ప్రాంత రైతులు తీవ్రంగా జగన్ తీరును వ్యతిరేకించారు. రాజధాని కోసం తాము భూములిచ్చి నష్టపోయామని, రాజధానిని మార్చవద్దని డిమాండ్ చేశారు. కానీ జగన్ వారి విన్నపాలు పట్టించుకోలేదు. పైగా ఆంధ్రుల ఏకైక రాజధాని అమరావతేనని నినదించిన రైతుల పోరాటాన్ని అణచివేయాలని ప్రయత్నించాడు. మహిళలను కూడా చూడకుండా ఈడ్చి పడేశారు, వేధించారు. వారు బస చేసిన చోట డ్రోన్లు ఎగరవేశారు. నాయకులపైన కేసులు పెట్టారు. చేయకూడని దారుణాలన్నీ చేసేశారు. ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకున్నారు. దానికోసం రాజధాని ప్రాంతంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అడ్రస్ లేకుండా పోయింది. అయినా జగన్ వైఖరిలో మార్పు మాత్రం రావటం లేదు. అమరావతి విషయంలో స్టాండ్ మార్చుకోవటం లేదు. 2024 ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చాక మళ్ళీ అమరావతికి పునర్జీవం వచ్చింది. అమరావతి అభివృద్ధి పరుగులు పెడుతుంది. సీఎం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే మళ్ళీ అమరావతి పునర్నిర్మాణం పనులు ప్రారంభించేందుకు నిధులు సమకూర్చుకోవడం మొదలు టెండర్లు ఖరారు చేయడం వరకు అన్ని పనులు చకచకా చేశారు. నాడు అమరావతికి భూమి పూజ చేసిన ప్రధాని మోదీ చేతే ఇప్పుడు పునర్నిర్మాణం పనులు కూడా ప్రారంభింపజేస్తున్నారు. ప్రధాని మోదీ మే 2న అమరావతికి వస్తున్నారు. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు లాంఛనంగా పనులు ప్రారంభిస్తారు. ఇప్పటికే ప్రధాని సభ కోసం ఏర్పాట్లు చకచకా చేస్తున్నారు. మరోవైపు రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను ప్రభుత్వం ప్రత్యేకంగా గౌరవించుకుంటుంది. అమరావతి సభకు రావాలని రైతులకు బొట్టు పెట్టి మరీ ఆహ్వానిస్తున్నారు. ఇంత జరుగుతున్నా వైసీపీ అధినేత జగన్ సహా ఆ పార్టీలో ఏ ఒక్కరూ స్పందించడం లేదు. రాజధాని అంశంపై ఆలోచన చేస్తామని గతంలో బొత్స ఓసారి చెప్పారు. కానీ కొన్ని గంటల్లో పనులు మొదలు కానున్నాయి. వైసీపీలో ఉలుకు పలుకు లేదంటే అమరావతిపై ఆ పార్టీకి ఇంకా ఎంత ద్వేషం ఉందో అర్థమవుతుంది. 2015లో కూడా అమరావతి ప్రారంభోత్సవానికి జగన్ ఆహ్వానించారు. కానీ అప్పుడు ఆయన ఆ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఇన్విటేషన్ పంపినా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. 2014లో అమరావతి రాజధాని ప్రకటనకు అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైసీపీ మద్దతు తెలిపింది. రాజధాని అమరావతికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. అంతేకాదు, ఎన్నికలకు ముందుగానే తాడేపల్లిలో ఇల్లు కట్టుకుని గృహప్రవేశం చేశారు. చంద్రబాబుకే ఇంకా సొంత ఇల్లు లేదని, హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ ఒక అద్దె ఇంట్లో ఉంటున్నారని జగన్ సహా వైసీపీ నేతలు అప్పట్లో విమర్శలు కూడా చేశారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ తొలినాళ్లలోనే అమరావతి రాజధానిపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అప్పట్లో అమరావతి పర్యటనకు చంద్రబాబు వెళ్తున్న సందర్భాన్ని మున్సిపల్ మంత్రిగా ఉన్న బొత్స ప్రస్తావిస్తూ అక్కడ ఏముంది, శ్మశానం చూశారా అని వ్యాఖ్యానించారు. నాడు టీడీపీ సహా విపక్షాలు ధ్వజమెత్తగా బొత్స తన వ్యాఖ్యలు సమర్థించుకున్నారు. ఆ తర్వాత 3 రాజధానులంటూ డ్రామా నడిపి రాష్ట్రాన్ని చిందరవందర చేశారు. అమరావతిని సర్వనాశనం చేశారు. గత ఎన్నికల్లో జగన్ తగిన మూల్యమే చెల్లించుకున్నాడు. అయినా అమరావతి విషయంలో వైసీపీ నిర్ణయం మార్చుకోవటం లేదు. సీఎం చంద్రబాబు అమరావతిలో చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక బురద జల్లుతున్నారు. రాష్ట్రానికి ఇన్వెస్టర్స్ రాకుండా చేయాలని కుట్రలు చేస్తున్నారు. అమరావతికి ఓల్డ్ బ్యాంకు నుంచి నిధులు రాకుండా అడ్డుకోవాలని జగన్ పన్నిన కుయుక్తులు బెడిసికొట్టాయి. ఇప్పటికే జగన్ రాష్ట్ర ప్రజలను విశ్వాసం అయితే కోల్పోయారు. ప్రధాని మోదీ రెండోసారి అమరావతి రాజధాని పనులకు శంకుస్థాపన చేయనున్న వేళ ఇప్పుడైనా జగన్ హాజరైతే చేసిన తప్పులను కడుక్కున్న వారవుతారు, లేదంటే చరిత్రహీనులుగా మిగిలిపోతారని రాజకీయ పరిశీలకులు అయితే చెప్తున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామని మీరేం చేయాలో మీకు తెలుసుగా. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.